అవ్వ నా దోస్తుగాళ్ళకి పెళ్లిలైనా నాకే అయితే లేదు. ఊళ్ళో నా యజమానం ఇస్తారు, ఇంకెప్పుడు చేసుకుంటావురా 50 ఏళ్ళు వచ్చినాక పెళ్లి చేసుకుంటావారా అని. నీ అవ్వ పిల్లని చూడబోతానో పిల్ల నాకు నచ్చుతలేదు, నాకు నచ్చుతానో ఆమెకు నేను నచ్చుతలేను. నేను ఏం చేయాలి? నీ అవ్వ ఎవరినన్నా లవ్ చేసుకొని అయినా పెళ్లి చేసుకుంటా. అయినా నా ముఖానికి లవ్ చేస్తే ఎవరన్నా పడతారంటవా? ఎందుకు పడరు? నీ అవ్వ నా ముఖం ఏమన్నా హీరో ముఖం లెక్క ఉన్నది. చూద్దా ఈ రాజుగారు ఉన్నాడా? ఓ రాజు, ఓ రాజు. ఏంటి శంకర్ బావా అత్త నాగా ఏంటి చెప్తా కానీ కూర్చోరా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఇవాళ ఎటు పోలేదారా రాజు? నేను ఎటు పోతేంది పోకుంటేంది ముచ్చటేందో చెప్పు. ఏం లేదు రాజుగా, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటానా. ఇట్లా పసపస నవ్వులకు పిల్లలు ఇద్దరు బావా. ఏం రప్పిస్తగాడిది గట్టాన పడుతుంది? నీ మనిషిని కాదా, నేను అందంగా లేనా? నవ్వుంటే పిల్లని రారా, ఏం మాట్లాడతానావు? బావా నీకంటే కోపం వస్తుంది. ముడ్డి కింద 35 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తావే? మరి పాడకావు, నువ్వు ఎన్నేళ్ళకి పెళ్లి చేసుకున్నావురా? 25 ఏళ్ళకు. నువ్వు 25 ఏళ్ళకి పెళ్లి చేసుకొని నువ్వేం చేసినావో నేను కూడా 35 ఏళ్ళకి పెళ్లి చేసుకొని నేను కూడా అదే చేస్తా. బావా నీకు 35 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాదు, 50 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాదు. అవురా రాజుగా, నాకు పెళ్లి కావద్దని కంకణం కట్టుకున్నావా, దేవుళ్ళకి మొక్కినవురా? ఇష్టపడకావు. మరి బావకు పెళ్లి అయితే లేదు, ఎవరినన్నా పిల్లని చూసి చేస్తాను లేదా అరా నీకు? నాకు పెళ్లి కావద్దని డిసైడ్ అయినవారా? నీకు పెళ్లి అయినా వచ్చిన పిల్ల ఉంటుందో ఉండదో అని నాకు డౌట్ వస్తుంది. అరే నేనేమన్నా రాక్షసు ఉన్నారా? పెళ్లి చేసుకోగానే నన్ను చూసి పారిపోయేది అందుకు. ఇక నువ్వు పెళ్లి చేసుకుంటే అయ్యో అగో మళ్ళా కట్టనే అంటావేందిరా? అసలు నేను పెళ్లి చేసుకోవద్దారా? నేను పెళ్లి చేసుకుని నీకు ఇష్టం లేదా చెప్పు? నువ్వు వద్దంటే నేను బ్రహ్మచారిగానే ఉండిపోతారా? నేను బ్రహ్మచారిగా ఉండమంటలేను బావా, పెళ్లి చేసుకోకుంటుంటే చాలు బావా. అవురా రాజుగా, ఈ జన్మలో నాకు పెళ్లి కాదంటావారా? ఎందుకు కాదు బావా, నేను చెప్పిన అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకో. నువ్వు పెళ్లి చేసుకుంటే మొగను అనుకుంటా. అంటే ఇప్పుడు నీ మొగన్ని కాదారా? నాకేరుగా ఓరు బాడుకావు, ఏం మాట్లాడుతానవురా? నువ్వు మాట్లాడే మాటకి ఏమన్నా అర్థం ఉన్నదారా? నాకేమెరక అంటారవేందిరా? నేను చెప్పిన అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే నీ అంత మొగోడే లేదని ఒప్పుకుంటా బావా. సరే నువ్వు చెప్పినట్టు లవ్ చేసి పెళ్లి చేసుకుంటా గానీ ఇంతకా పిల్లేవాళ్ళరా? ఎవరులేరే గా లచ్చక బిడ్డ రావాలి. ఏంది రవలా? ఓర్ నీ అక్క, దాని అవ్వ నన్ను చూస్తేనే కడుతుంది, దాని బిడ్డనిచ్చి నాకు పెళ్లి చేస్తుందారా? అందుకే లవ్ చేసి ఒప్పించి పెళ్లి చేసుకో అంటున్నా. నీ అవ్వ బాగానే ఇరుకుల్లో పెట్టినావు కాదురా, అది సరిగ్గా గడప కూడా దొక్కనియది, దాని బిడ్డనిచ్చి పెళ్లి చేస్తుందారా? సరే నేను లవ్ చేస్తే ఆ రవల్ నాకు పడుతుందా? ఎందుకు ఒప్పుకోదు బావా, ఇటు చెవ్వటు. అబ్బా బామారిది, మంచి ఐడియా ఇచ్చినావురా. నాకు డౌట్ వస్తా మళ్ళీ నీ దగ్గరికి వస్తా, నేను పోయి అదే పనిలు ఉంటారా? సరేనా? ఇంటికనే ఉండు పో. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. ఈ రాజుగారు చెప్పిన ఐడియా మంచిగానే ఉన్నది కానీ ఆ రవ్వలి నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుంటుందా? అవ్వ ఆ రవ్వలు చేసుకున్నా కానీ దాన్ని అవ్వకపోదు. ఎట్లా? మొత్తానికైతే నాకు పెళ్లి కళ వచ్చింది. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, రెడీ వాదాం రెడీ దాదాం రెడీ అయిదాం, ముచ్చటగా ఆజా బుంది ఆజా ఆజా, తక్కి దక్క పెళ్ళమ్మంది ఆజా ఆజా. ఓ రవ్వలి, ఎప్పుడు బయటికి వెళ్తావు? నీ గురించే వెయిటింగ్ ఈ శంకరి గాడు. రవలి రవలి, ఏందమ్మా? 2 రోజులు బిడ్డ నెల రాక గా బోరింగ్ కాడికి పోయి 2 బిందెలు నీళ్ళు ఎత్తుకురాపో బిడ్డ. ఏంది? నేను బోరింగ్ కాడికి పోయి నీళ్ళు ఎత్తుకురావాలనా? నేను పోను, అందరూ నన్ను చూసి నవ్వుతారు. అయ్యో బిడ్డ, మన పని మనం చేసుకోవడానికి మంది ఎందుకు నవ్వుతారే? అమ్మా నేను గింత స్టైల్ గా తయారై నీళ్ళు ఎత్తుకురానే, గట్ల బిందె ఎత్తుకతే మోటుకుంటది. నీ స్టైల్ సైకిల్ దొక్క, ఇంట్లో నీళ్ళు లేదంటే మోటుకున్నదని అంటవేమే? నేను తేనని చెప్పిన కదా అమ్మా, నేను తేను పో. తేపోవే, నీళ్ళు లేదు. నేను పోనే. పో బిడ్డ పో. అందరూ నన్ను చూస్తారు, నేను పోను. ఇంకెన్ని రోజులు చేస్తావు బిడ్డ? ఇంకా 4 రోజులు అయితే పెళ్లి చేసుకుని అత్తగారింటికి పోతావు. ఉన్న రోజులన్నా చేయరాదు. నేను అత్తగారింటికి ఎందుకు పోతా? అయితే పెళ్లి చేసుకుని అత్తగారింటికి పోవా బిడ్డ? పెళ్ళైతే చేసుకుంటా గానీ అత్తగారింటికి మాత్రం అస్సలు పోను. పెళ్లి చేసుకున్నాక అత్తగారింటికి పోకపోతే ఎటు పోతావే?
పెళ్లి చేసుకున్నోన్నే ఇల్లరికం తెచ్చుకుంటా. నువ్వు అనుకున్నట్టు వాళ్ళు రారు బిడ్డ. ఎన్నటికైనా ఆడపిల్ల అత్తగారింటికి పోవాల్సిందే. ఇల్లరికం అత్తనే చేసుకుంటా అమ్మా, లేకపోతే నేను చూసుకుంటే ఇదే ఇంట్లుంటా. నువ్వు అమ్మ మీద ప్రేమతోని ఇట్లా అంటున్నావు గాని ఎన్నటికైనా అత్తగారింటికి పోవుడే బిడ్డ. పోనంటే వినబడతలేదా? అయినా నేను నీకు బరువు అవుతాను ఏంది? పో పో అంటున్నావు. అయ్యో నేనేమన్నానే అట్లా కోపానికి అత్తను? నువ్వు ఊకే పెళ్లి జోలు తీసినావు అనుకో, నేను చిన్న మామూలు ఇంటికి పోతే చెప్తానా. అబ్బా ఈ లంక అంతా కొంపలా ఇద్దరే ఉంటారు. ఇది ఇంట్లున్నదా మరి బయటికి పోయిందా? అప్పటి సార్ చూస్తానా బయటికి రానే అత్తలేదు. కొంప తీసి అట్లా వచ్చి నన్ను ఇట్లా చూసిందనుకో ఇయ్యర మాయర తిడుతుంది. నువ్వు సినిమావే ఇంటికి పోవద్దు, ఆ పెళ్లి చేసుకున్నద్దు కానీ ఒక బిందె నీళ్ళు అయితే తీసుకురాపోయే. నువ్వు తేకపోతే నేనన్నా తీసుకొస్తా మరి. నేనే తెస్తుంటే ఇక ఊకే నాకే. కొడుకు బిందె పట్టుకొని బోరింగ్ కాడికి పోతుంది కదా, బోరింగ్ కాడికి వస్తుంది. కానీ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇవే తగ్గించుకుంటే మంచిది. నీ బొందరా, నీ బొంద. రావాలి నేనెవరో నీకు ఎరికేనా? మా ఏరికే ఎవరో చెప్పు. కర్రకాయ కొడుకు కదా. మా బాబు పేరు కూడా తెలుసా? మా అమ్మ పేరు ఏం పేరు? మీ అమ్మ పేరు కూడా నాకు మా తెలుసు, ఎల్లత్తా. అగో ఎల్లొస్తావా? ఇప్పుడే వస్తావా అప్పుడే పోతావా? కోసే బాగు ముచ్చట పెడతా. నేను ఎల్లత్తా అంటలేను, మీ అవ్వ పేరు ఎల్లత్తా అంటున్నా. మా అమ్మ పేరు ఎల్లవా అంటే నీకు అత్తది, అందుకే రెండు కలిపి చెప్పినవా? ఎల్లత్తా ఎల్లత్తా. అబ్బో ఆగుతలేడు పోరడు. పోరడా? ఆగరా అదే పోరి. ఏంది పోరిగిరి అనుకుంటే చేతులు ఎత్తాను, బిందె అనుకుని చంపుతా. అగో నువ్వు ముందు పోరాడానికి కొడితేనే కదా నీ పోరాని కొట్టింది. అయితే గాని బిందె అందుకొని చంపుతా అంటాను, బోరింగ్ తీసి కొడతా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంది బోరింగ్ తీసి కొడతావా? బోరింగ్ తీసి కొడతా అంటలేను, నువ్వు బిందె పెట్టినావు కదా, నువ్వు బిందె పెడితే నేను బోరింగ్ కొడతా అంటానా, కొడతా అంటానా, కొడతా అంటానా. నువ్వు ఈ మాటలకే ఉంటావు కానీ నీకు పని కూడా శాతం అవుతుందా? ఓ పిల్ల, నా పనితనం చూసినావనుకో నువ్వు తట్టుకోలేవు, నువ్వు తట్టుకోలేవు. అంతేనా? అయితే బిందె నింపి మా ఇంటి దాకా పట్టుకరా, నీ పనితనం ఏందో చూస్తా. అంటే ఇప్పుడు కొట్టాలని నింపుకొని పట్టుకపోవన్నా? కొట్టావా మరి? సరే నా పనితనం చూడు. మా చూస్తా పో. ఇంకా ఒక్కటే దెబ్బ బిందె నిండుతుంది. తొందర నిండింది. అయ్యో మాట వరుస కన్నా తీయరాదు పిల్ల. ఎండ కొడుతుంది కదా, పిచ్చిలేసిందా? ఎండ కొడుతుంది. ఇంకా నేను బోరింగ్ కొడతా అంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? బోరింగ్ కొడతాను అనిపిస్తుంది. అంతేనా? ఎట్టి పిల్ల ఉండవు, నేను బోరింగ్ కొడతా అంటే పిల్ల నిండుతాంది అనాలే. ఇది కూడా నేనే చెప్పన్నా.
నీళ్ళు తల్లి మీద చెమటత్తాంది. నన్ను చాలా నీకు కూడా చెమటత్తాంది. అయ్యా ఇవన్నీ మీ అమ్మకి చెప్తావు ఏంది పోయినాక? చెప్పాను ఆయన అడిచినావంటే ఏమంటాడు మావా? ఓ చెమటకు తడిచినాను. ఆగు అన్ని మురుకులు వస్తాయి నిండిపోయినాయి మంచిగా తీయటకు వస్తాయి. కొనే రాదు కొట్టేటోళ్ళే నేను ఉంటుంది చూస్తే నీకేమైతుంది? ఇంకా ఒక కానాడా ఇట్లా మూసి పెట్టవా ఇళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి. ఒక్కసారి పట్టుకో ముయ్. గట్టిగా ముయ్. చూసినవా శంకర్ గారి పతాపం కొడితే నీళ్ళు వాడు కాదు ఇళ్ళకెళ్ళి కూడా తెప్పిస్తానా ఇళ్ళకెళ్ళి కూడా తెప్పిస్తానా. నీ బొందరా నీ బొంద. మాసాలు కంటే పిన్నెత్తుకురయ్యా. ఎత్తుకరాను ఇక నువ్వు కొట్టి కొట్టి మొదలకొచ్చినా. అవ్వో గీ కొట్టుడికే మోస వచ్చిందా? ఇంకా 4 బిందెలు ఏం కొడతావు? ఒక కర్రెమ్మక పోడా దీనికే బిల్డప్ ఇస్తానావా? ఇంకో 10 బిందెలు కొడతా అంటివి కదా. ఏ ఆగి పిల్ల పీడా దియ్యకు మా ఎత్తుకత్తది. అయితే కానీ నేనంటే నీకు ఇష్టమేనా? కర్రెముఖం ఎప్పుడన్నా అద్దాలో చూసుకున్నావా? ఏదో ఎల్లత్త కొడుకు అని మాట్లాడితే బిల్డప్ ఇస్తాను. ఎత్తుకత్తావా ఎత్తుకరావా? అబ్బా ఈ పని చేపించుకున్నాడు కూడా బిల్లప్పగానే చెప్పానా? ఏలే ఇంకోసారి కొట్టకు నన్ను. నువ్వు ఎత్తుకత్తావా ఎత్తుకరావా? ఒకటే చెప్పు. ఎత్తుకత్త పాపిల్ల. దా. ఓ పిల్ల నేను ఈ బిందె మొత్తం అంటే నీకు ఏమనిపిస్తుంది? ఎడ్ల బండ్ల బిందె పెడితే మొత్తున్నట్టు అనిపిస్తాను. అయితే కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? నాకు ఏ పాట ఏజ్ ఉందని పెళ్లి చేసుకోవాలి. అయితే కానీ నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు? నీకేజ్ రాలే నాకెట్లా ఏజ్ వస్తుంది? నాకేజ్ వచ్చినప్పుడే చేసుకుంటా. ఇటువంటి మాటలకి ఏం తక్కువ లేవు కదా. తొందరగా మావ తిడితే లేట్ అయితే. అయ్యా ఇప్పుడు నేనేమన్నా అంటానా? పా నడువు. అడుగుతాను నువ్వు నడువు. నిన్న నేను చేసుకోను. నువ్వు కర్రే ఉన్నావు అంటే గంట కక్కస్తానా? మంచిగా లేవు. నా అంత అదృష్టవంతుడు దొరకనే దొరకడు. ఓ పిల్ల మీ అమ్మకి చెప్పి నన్ను చేసుకోరాదు? నన్ను లవ్ చేస్తానని చెప్పి మీ అమ్మకు ఏమంటుందో? నిన్ను నేను లవ్ చేస్తున్నా అని చెప్పన్నా. అట్లా కనుక చెప్పింది అనుకో అదే బిందులో నీ తలకాయ గుచ్చుతుంది. నడు. అయ్యో కూర్చొని రంపం పెట్టుకొస్తే తలకాయ బయటకు కదా, బయటకు వచ్చినాక చేసుకో. మా అత్త నాకు ఏంటిది? ఇక్కడ పెట్టు. ఏంది పో అన్నా. అవతల వాడ నుంచి మీ ఇంటి దాకా నీళ్ళు ఎత్తుకరమ్మను. గిలాస నీళ్ళన్నీ పిల్ల కొన్ని నీళ్ళు తెపోతే ఆగిపోతా. ఈయనని నీళ్ళు అని అడుగుతాను. నేనేమన్నా బొరెంకడికి రమ్మన్నానా? నువ్వే వచ్చినావు నీళ్లు కొట్టినావు బిందె పట్టుకొని వచ్చినావు. అయ్యో ఇప్పుడు నువ్వేమన్నా బదిలాడినావని అన్నానా? నేనిస్తే నేనే వచ్చినా కానీ కొన్ని నీళ్ళు ఈ పిల్ల పోతా. మీ అమ్మ లేదా పిలువు? మా వెళ్తుంది. అమ్మా అమ్మా ఒకసారి ఇట్రా. ఈయనెందుకు పిలిచినవే? ఈయన ఎందుకు పిలిచినావంట? నీ మనిషిని కాదా ఏంది? మనిషివే కానీ మా ఇంటికి ఎందుకు వచ్చినావు? మనుషుల కింద ఎత్తుకొచ్చినత్త మీరు ఎవరి బోరింగ్ కొడితే చేతులు కమిలిపోతాయని నేనే కొట్టా, నేనే ఎత్తుకొచ్చా. నీకు శాత నేత లేదని నేను పిలిచి ఎత్తుకరమ్మన్నావా? నీకు శాత కాకపోతే నేనన్నా పోయి ఎత్తుకత్తు కదా. ఏ అత్త రవ్వలు విలువలే, ఆమె చేతులు కమిలిపోతాయని నేనే కొట్టి తీసుకొచ్చినా చెప్పిన కదా. అత్త అత్త అని వరుస కలుపుతున్నావు. అత్త ఎవరా నీకు? అసలు దీనికి బుద్ధి లేదు. అగో నువ్వు అల్లు నువ్వైతే అత్త గిత్త అని పిలుస్తాను అంటాను ఏందత్త? మా బాబు నీకు వరుసకి ఏమవుతాడు? అన్న అవుతాడు. అన్న అయితే నేనేమైతా? అల్లుడు అవుతావు. అల్లునైతే కదా. మరి నీకు ఎవరు అత్త అనేవాడికి? ఏంది మీ బాప ఏమన్నా నాకు సొంత అన్ననా? ఊళ్ళో ఉంటాం కాబట్టి వరుసకు అన్న అని పిలుస్తాం. అయ్యో నీ నిజంగా అల్లుడా అని పిలువంటాను అత్త, వరుసకు పిలువని అంటానా? ఏ
ఇప్పుడు కావాలి ఎందుకు కానీ అమ్మ కొన్న నీళ్ళు వెళ్ళిపోతాడు. నీళ్లు లేకనే నిన్ను బోరింగ్ కాడికి పోయి కొట్టుకురామన్నా. తాగుతాడు వాళ్ళ ఇంటికి పోయి. అవ్వ కొడుకో అవ్వ బిడ్డలు ఇద్దరిద్దరే భలే దొరికిరు. మా ఇంటికన్నా తాగుతా, మీరే తాగురు బిందె నీళ్ళు. అక్కడ పోయి ఇక్కడ తాగో. అవ్వ ఈ రాజుగాడు తలగబెట్టిండు పోయిండు. ఇంటికి వాడపోతే ఇంటికాడ లేడు, గల్లీలో పోతే గల్లీలో లేడు. నీ అవ్వ పిల్లని చూడరా అంటే వాళ్ళ అచ్చక్క బిడ్డలు ప్రేమించన్నాడు. దాన్ని ప్రేమించేసరికి 7 జేళ్ళ నీళ్లు తాగిన. వామ్మో ఎవ్వరైనా చెప్పడం పడతారు కానీ అదైతే పడేది. నీ అవ్వ దాంతో నీ ఎన్ని గోసలు పడ్డా. ఇవాళ ఇక ముఖం పట్టుకొని అడుగుతా, నువ్వు లేకపోతే బతక చచ్చిపోతా అని. చేసుకుంటే చేసుకొని లేకపోతే లేదు. నీ అవ్వ అది కాకపోతే ఇంకొకటి. ఫోన్ చేస్తే దిగుతాన్ని. ఇప్పుడు ఎట్లా ఇంటికి పోతే వాళ్ళ అవ్వ నా మీద పడి ఒకటే ఒరుడు. ఏం చేయాలి? దాన్ని చూడకపోతే మైండ్ అంతా పిస్సా పిస్సా పిస్సలు ఎత్తాంది. అవ్వని ఈ రాజుగాని తోటన్నా చెప్పి పంపిద్దామంటే ఈ బాడు కవులేడు. లేనోని కాచ పెట్టిండు. అది ఫోన్ చేస్తే కడి ఎత్తాను. మాట్లాడేందుకు నాకు అస్సలే సందిస్తలేదు. సార్ ఫోనే చేసి చూస్తా. ఫోన్ చేస్తేనో వచ్చింది, లేకపోతే డైరెక్ట్ దాని ఇంటికే పోతా. కడిగేస్తాను. రవలి ఆగు ఆగు, నేను ఒక్క ముచ్చట చెప్పేది. అబ్బా ఆగు రవలి, నువ్వు లేకపోతే నాకు తీసలేస్తాన్ని. పండుకుంటే నువ్వే గుర్తుకొస్తాను, లేస్తే నువ్వే గుర్తుకొస్తాను, తింటే నువ్వే గుర్తుకొస్తాను. అబ్బా రవలి గట్టనకు రవలి, ప్లీజ్ రవలి. అబ్బా హలో హలో, నువ్వు చెప్పుడు కాదు నేను చెప్పేది. నేను ఒక్క నిమిషం, మీ అమ్ముంటే పక్కకు రా. రవలి ఒక్క నిమిషం ప్లీజ్, దండం పెడతా కాల్మ. ఒక్కసారి మాట్లాడు, ఏ జన్మలో నీతోటి మాట్లాడు. నువ్వు ఒక్కసారి మాట్లాడు. ఇంకో నేను సిద్ధశెట్టి కాడు ఉన్నా, నువ్వు ఒక్కసారి రా మాట్లాడుకుందాం. నువ్వు రాకపోతే నేను చచ్చిన తొట్టే. నా మీద ప్రేమ ఉంటారా లేకపోతే ఇక అటే ఉండు. నా ముఖం నీకు చూస్తా, ఇక జీవితంలో ఫోన్ చెయ్యా, సరేనా? వస్తుందా రాదా? ఇక రాకపోతే డైరెక్ట్ ఇంటికే పోతా ఏమన్నా కానీ. నల్లమొక్కపోని ఫోన్ చేయకరా అంటే ఊకే ఫోన్ చేస్తాడు. రాకపోతే చచ్చిపోతా అంటాడు. అని మీద ఒట్టేసుకుంటాడు. ఏం మాట్లాడతాడు అంతగానో. నీ అవ్వ ఇప్పుడు గిట్ట రాకపోతే డైరెక్ట్ దాన్ని ఇంటికే పోతా ఏమన్నా కానీ. ఏంది ఓ కర్రమొక పొడా ఊకే ఫోన్ చేస్తానా? నిన్ను నేను ప్రేమిస్తాను కాబట్టి ఫోన్ చేస్తానా? నీకు ఇష్టం లేకపోతే కడియాలి కానీ మరి నువ్వు ఎందుకు ఎత్తినావు? ఏమో కర్రె మొక్క పొడ గిర్రె మొక్క పొడ అని బాగా మాట్లాడుతావు. నువ్వు ఎర్రగా ఉన్నావనే కదా నన్ను ఇవాళ ఎగతాళి చేస్తాను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నల్లమొక పొడా నేను ఏ తాళి చేసేది అందుకు కాదు. ఊకే నాకు ఎందుకు ఫోన్ చేసి సతాయిస్తాను చెప్పు. ఏం లేదు రావాలి, నేను పెళ్లి చేసుకుంటా. నీ బొందరా నీ బొంద. పెళ్లి చేసుకోవాలంటే అటుగానే అనుకుంటానావా? నన్ను వేసుకోవాలంటే ఎన్ని చిక్కులు ఉంటాయి. నన్ను వేసుకున్నటోడు ఇల్లుటం రావాలి. నిన్ను పెళ్లి చేసుకున్నట్టు ఇల్లుటం రావన్నా? అవును. నువ్వు ఆయన ఇంటికి పోవా? పోను. అయితే నీకు ఈ జన్మల పెళ్లి కాదు. ఎందుకు కాదు? ఎట్లయితే నేను చూస్తా, నువ్వు చేసుకో. ఇల్లుటం వచ్చేటోడు ఎవడత్తాడో ఫోన్ చేసి అడుగు. అయినా నీతోటి నాకేంది? అసలు నన్ను ఎందుకు పిలిపిస్తున్నావు చెప్పు. అబ్బా రావాలి ప్లీజ్, నన్ను అర్థం చేసుకో. సరే నువ్వు చెప్పినట్టే ఇల్లుటం వస్తా, సరేనా? చేసుకుంటావా? నువ్వు ఇల్లుటం వస్తే మంచిదే కానీ మా అవ్వ నిన్ను ఒప్పుకోవద్దా? నిన్ను చూస్తేనే అగ్గి మీద గుగ్గిలం అవుతుంది మా అవ్వ. అబ్బా రావాలి నేనంటే నీకు ఇష్టమే కదా, ఇంకేంది మీ అమ్మ నొప్పి నీ మాట కాదనేది. సరే మా అవ్వను ఒప్పిస్తా, కానీ మా అవ్వకి ఇష్టం అయితేనే పెళ్ళి ఉంటది, లేకపోతే ఉండదు. సరే సరే నీ ఫోన్ గురించి వేడి చేస్తా. సరే ఒప్పి ఆ, ఆయన లేకపోతే బతకాను, సరే సత్తాను.
అవును కానీ లచ్చి ఒప్పుకుంటుందా నేనంటే? ఒప్పుకోపోతే ఏం చేస్తుంది? బిడ్డకి ఇష్టమైతే దానికి ఇష్టమే. చూద్దాం ఏం రాకత్తదా. నాకైతే ఒప్పుకుంటా అని నాకు అర్థమవుతుంది. అమ్మా అమ్మా ఏంటి బిడ్డ ఏమైంది? ఏం లేదమ్మా, నేను పెళ్లి చేసుకుంటా. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు, నాకు ఇల్లరికమ్మ కూడా రావాలి అని అన్నావు కదా. ఇప్పుడు వచ్చేటోళ్ళు ఎవరు మరి? ఎవరా? గా కర్రి కనకయ్య కొడుకు శంకరు. ఏంది ఆ కర్రశంకర్ గాడా? ఆ నీకెట్లా నచ్చిండే? నువ్వు ఇంటి మీద ఉన్నా మంచిదే, ఆడిని మాత్రం చేసుకోకు. అప్పటి సంది కరుడు కరుడు అంటానే ఏందే అమ్మ? ఆడు కర్రెగున్నావని వాని మనసు తెలుపు. నేను ఆన్న చేసుకుంటా. నలుపు లేదు తెలుపు లేదు, ఆయన చేసుకుంటే నువ్వు బాగుపడవు బిడ్డ. నీకు వేరే సంబంధం చూస్తా ఆగే. నువ్వు ఎన్ని సంబంధాలు చూసినా నేను చేసుకోను. నేను చేసుకుంటే శంకర్ని చేసుకుంటా, లేకపోతే శంకర్ తోటి లేచిపోతా. వద్దు బిడ్డ, ఇజ్జత్ పోతుంది. నీకు ఇల్లనికా వచ్చేటోనే చూసి పెళ్లి చేస్తా. శంకర్ ఇల్లుట మాత్రట అమ్మ, మనం చెప్పిన పనులన్నీ చేస్తాడట. వద్దు బిడ్డ, నా మాట వినవే. నేను శంకర్ చేసుకుంటా. ఇల్లుట వచ్చి ఉంటా అన్నాడా? అని ఫోన్ చేయి ఒకసారి, నేను మాట్లాడతా. సరే చేతి ఇప్పుడే. హలో శంకర్, మా అమ్మ రమ్మంటాంది, ఒకసారి ఇంటికి రా. సరే దానికంటే నేను ఇష్టమే. అలా అవ్వని ఒప్పించి నాకు ఫోన్ చేసింది. అవ్వ వాళ్ళు చెప్పిన పని చేస్తా. మొత్తానికైతే ఒప్పించింది అల్ల అవ్వను. ఏం మాట్లాడన్నో ఏమో, ఏం అర్థమైతే లేదు. అత్తాడు అమ్మా, ఏ శంకర్ వచ్చిండు. ఇల్లరికా వస్తున్నావు కదా, నా బిడ్డ అన్ని చెప్పింది కదా నీకు. చెప్పింది అత్త, మీ ఇంటికి నువ్వు అంటే నీ ఇల్లరేక వచ్చుడే. ఇల్లరేక వస్తా, అన్ని పనులు చేసి పెడతా, సరేనా? ఇంకేంది బిడ్డ, నచ్చినోడు దొరికిండు, ఇల్లరికా వస్తాను, ఇక పెళ్లి చేసుడే. నీ అవ్వ ఇల్లరికం వచ్చి పొలం పనులు చేస్తా అన్న గాని ఈ ఇంటి పనులు చేస్తా అన్ననా? ఆయన మాటిస్తూ నా బుద్ధి తక్కువ. ఆయన ఇల్లరికం వచ్చిన వాళ్ళతోటి ఇంత పనులన్నీ చేపించుడేంది? నాది కాదా బుద్ధి తక్కువ. ఏ పని అంటే ఆ పని చేస్తా అని. నీ అవ్వ నా పెళ్ళి 7 నెలలు అవుతుంది. ఒక్కరోజు 2 రోజులు ఇంట్లో పనులు చేపించుకుంటారు కానీ వీళ్ళేంది రోజు చేపించుకుంటారు. మొగోళ్ళు అన్నట్టు 10 రాగమంటారు. నీ అవ్వ పొద్దున లేవాలి, ఊడవాలి, చల్లాలి, ముగ్గు పెట్టాలి, పాలు తేవాలి, చాయ్ పోయాలి, లేవాలి, డబ్బా రొట్టి ఇవ్వాలి, అలా ఉక్కు అంటే ఉక్కువ, మటన్ అంటే మటను, చికెన్ అంటే చికెను, ఇవన్నీ చేసి పెట్టాలి. నీ అవని ఇల్లరికం వచ్చుడేమో కానీ నాకు చెండి వలుగుతుంది. నేను కర్వాని కానీ చేసుకున్నా. రాజుగా ఏడలు వచ్చినవురా, నువ్వు లచ్చక్కను బిడ్డను చేసుకో, లచ్చక్క బిడ్డను చేసుకో, నువ్వు చేసుకుంటే మొగను అని నిరూపిస్తాను కాదురా. నీ అవ్వ ఎక్కర్లేని చిక్కులు పెట్టించినావు కదా నన్ను. నీ అవ్వని ఈ ఇల్లరికం రాకుండా అయిపోవు. ఈ ఇల్లరికం వచ్చుడేమో ఈ ఆడొక్క లెక్క పనులు చేసుడేందో. నీ అవ్వ ఎవరైనా చూస్తే మానం పోతుంది. ఓ శంకరిగా ఇల్లరికం పోతే పోయినావు కానీ ఈ ఇంట్లో పనులు ఏంది చేసుడంటే నా ఇజ్జత్ మానం పోతుంది. ఇప్పటికే బయట అందరు అడుగుతారు, ఏమైందిరా ఇల్లరికం పోతే ఎట్లంటే మా అత్త నా పిల్ల మంచం వెళ్ళి కాలు పెట్టింది అని చెప్పుకున్నా. కానీ వాళ్ళు కాలు పెడతాలేరు, నన్నే ఈ అవ్వ ఇంటి పనులన్నీ చేపిస్తారు. నేనేం చేయాలి? నీ అవ్వని కోసం పాడుగాను. ఈ కట్టం ఎప్పుడు పోతుందో ఏమో. అయినా నా భార్య కనిపించదా? మరి నా మొగనికి ఇట్లా పనులు చేపిస్తే ఎవరన్నా చూస్తే ఇజ్జత్ మానం పోతుందని. అవ్వ చెప్పినట్టే అది ఇంటది, అవ్వ చెప్పినట్టే అది ఇంటది. అవ్వని ఏమన్నట్టు అగో మా అమ్మ చెప్పినట్టు వినాలి కదా అంటాది. ఇల్లరికం రాదు ఇంకోదాబా. ఇల్లరికం వస్తే ఏమో అనుకున్నా. ఇవన్నీ చేపిస్తారా నాతోటి? ఎవరన్నా చూస్తే ఇజ్జత్ మానం పోతుంది. చూడు ఎట్లా కూర పెట్టుకొని పంటారు.
నేనే ఊడి తల్లి చాయ్ పెట్టి అత్తమ్మ భార్యలే ఏం కూర వండాలి అని ఇవే అడగాలి నేను అవ్వని ప్రేమ ఎక్కువే. ఇక లేవరా ఆగులే. నాకు తెలుసు ఇక అలవాటు తప్పిరు మొత్తం అల్లుడే ఇంటి పనులు చేస్తాడు చాయ్ తెచ్చి లేవాలి చెప్తాను అని ఆయన తెలిసిపోయింది ఇక అలవాటు అయిన పను ఆ లీడర్లు ఎత్తారు ఎవరన్నా చుట్టాలు అంటే జన్మానం పోతుంది అవ్వని చూస్తున్నారు కదా ఇష్టం ఉండి చేసుకుంటా గిన్ని పనులు చేపిస్తారా అవ్వా ఎట్లా తిని పెట్టిరా చూడు బర్రెలు తిన్నట్టు తిన్నారు ఈ తిన్న పల్లెలా కట్టుకోరా ఈ అల్లుడితో చేపిస్తే పాపం దాకుతుంది పిల్లలకంటే చేస్తారు కానీ ఈ అత్తకు కూడా చేస్తారా వాడు గాను ఏం పుట్టువాడో ఏమో ఆ బోలు తవ్వినాక చాయ్ పెట్టి అమ్మకి సాయేనా ఇంకా బూస్ట్ ఆఫీస్ ఇంత పెట్టన్నా చాయ్ అప్పుడు తాగుతుంది మా వెంకట్టకో బోలు నువ్వు వచ్చి తమ్ముతుందా తమ్ముతుందాలే ఏంది బాగా కోపానికి వస్తాను పెళ్లికి ముందు నాకు ఏం మాట ఇచ్చినావు నేను చెప్పిన పనులన్నీ చేస్తాను కదా మా మాట ఇచ్చిందే నీ మాట తీసుకుపోయి మంటలు కలప నన్ను సరదా నాకు ఇస్తాను కానీ కట్టుకున్న మొగతోటి ఇవన్నీ పనులు చేపిస్తారని సాత కాదంటే ఒక్క రోజు 2 రోజులు చేస్తా నెల చేస్తా నీ అవ్వ పెళ్ళైన కాంచి ఇదే పరానే అసలు నన్ను పని మనిషిగా చేసుకున్నావా మొగనిగా చేసుకున్నావా నాకేం అర్థమైతలేదే అమ్మ లేస్తుంది పండుకున్నది బోళ్ళన్నీ తోమి మంచి చిక్కటి చాయ్ పెట్టుకురా అమ్మ లేచే వరకు సరేనా ఏది మాట్లాడినా మెల్లగా మాట్లాడు అల్లాలు తీసి మీ నెత్తిన మీద వలగొట్టనుండేనే మీరు పాపం దాచిపోతారు మా అత్త కన్నా మానం లేదా అల్లు చోటు పని చేయించు దానికంటే తెలియదు అంతే ఉన్నది పెళ్ళనే ఉన్నది ఇల్లు నన్ను ప్లాన్ చేసుకున్నట్టు ఇల్లు నన్ను ప్లాన్ చేసుకున్నది నా లవరు నేను ఇవ్వకుంటే అబ్బాగా చెప్పద్దా అదంటే పోరి అబ్బాకి ఏమైంది అన్నంతో చేయించుకోవాలని ఉన్నది బాగా పనులు అన్నీ వంట పనులు తెచ్చుడు అబ్బా నా కాళ్ళు ఎంటేసి బట్టలు పిండి బోళ్ళు తోమి సైబాలన్న రాసుకోవాలంత పాడై పలికాల పడతాను వంట ఎట్లున్నా మంచిగా ఉంది దీని బార్డర్ చూడు ఈ నుంచి గీట్ వరకు వచ్చింది ఇంకా ఈ బ్లూ చీర అయితే మస్తు ఉంటాయి కదా అమ్మ మొన్న ఆర్డర్ పెట్టా చూడు సేమ్ అట్లనే ఉంటది ఇక ఈ డిజైనింగ్ జాకెట్ ఇట్లా డిజైన్ వస్తుంది చాయ్ తీసుకొని తెచ్చినావా ఆ ఒక్క నిమిషం పట్టుకోవాలి ఇది నాకు కాలుతుంది తాగే అమ్మ చాయ్ ఎట్లుందో చెప్పు మంచిగుందా మంచిగా లేకుండా చెప్పు మన పెట్టిద్దా చాయ్ చిక్కగా ఉన్నదా చికెన్
పెదాలు అతుకుతానే అత్త అత్తకు నవ్వత్తాని మన రాదా గది మరుగుడు తాగురండి నువ్వు తాగినావా మరే మీరు నన్ను తాగనిస్తారా మీరు తాగంగా మీరు ఉంటే నేను తాగుతా ఇలా మిగిలిస్తే తాగుతావా అత్త నేను మిగిలిచ్చే మొక్కమేనా తాగు సరే తాగుతా కామెంట్ బాగా చేస్తాడు అల్లుడు. అవును జోకులు బాగా చేస్తాడు రోజు ఇట్లనే మనల్ని రోజు నవ్విస్తాను ఇట్లా జోకులు చేసుకుంటా నువ్వు నవ్వించుకున్నానికే కదా నన్ను వేసుకున్నది నువ్వు నీకు మంచి అల్లుడు దొరికిందా అత్త మెల్లంగా మీద పడుతుంది పైన ఉతకడానికి ఉన్నావు కదా అల్లుడు. ఉతుకుతాను ఆగో సార్ పోపు పెట్టా అలా కారం కొద్ది తక్కువేనా ఎక్కువేనా తక్కువనే అయ్యి నన్ను ఉరువులు కూడా వేయన్నా ఉల్వశాలు మస్తుంటది తింటే చెప్తున్నా నీకు ఓపెన్ చెప్తున్నా కదా అమ్మా దీని కిందిది ఆర్డర్ పెట్టి బేట. గీరా ఇది మంచిగా ఉంది. సరే ఇదే పెడుతుంది కానీ దీనికి పైసలు ఎక్కువ ఉన్నాయి కాయమ్మ రేటుకి అంతగానో అట 1000 రూపాయలు మద్దతు ఈ 200-300 పెడతా 4-5 వస్తాయి ఆ గ్రీన్ కలర్ బార్డర్ పెట్టు. గ్రీన్ కలర్గా అది మంచిగా లేదు కాదే అమ్మ ఈ రెడ్ కలర్ది పెడతా సరే ఈ పింక్ పెట్టు. మంచిగా పెట్టు. ఈ పింక్ మంచిగానే ఉన్నది ఇదే పెడతా ఆర్డర్ ఇక పెట్టు. ఇక మనకు రేపటి వరకు వచ్చేస్తుంది ఇది అయ్యో నేను మర్చిపోయినా బిడ్డ ఒక చీర నానబెట్టిన. అల్లుడు ఏంటిదత్త అయ్యో ఒక చీర నానబెట్టిన పిండవా. పిండిపో ఏమో చూస్తాను పిండితేనే పిండుతా చీర పిండుతా దాన్ని పిండుతా ఏంటి ఆహా చీర పిండి జాడిస్తా అంటానా నేను చీర పిండుతా అంటే అత్తకు నవ్వత్తాంది గిట్టనే నవ్వుకుంటా కూర్చో అతనికి ఇట్లా పనులు చెప్తే నా పిచ్చి అల్లునే తెచ్చుకున్నది సరేనే జాడిస్తా పో. నీకు ఇట్లా ఏమన్నా ఉన్నాయా అవి కూడా జాడిస్తా దాని ఆవర్తిస్తున్నది పిండిపో నువ్వు గట్టనే నవ్వుకుంటుంటా అత్తా మనిషి మెల్లవిండు మెల్లగా పెడతానే మురికి పోవాలంట కూర్చోవా ఊరికి పోవాలని చీర ఇంపావు మీరు చీర ఇరిగేది కొట్టరానే అవి సింపినా చినిగాయి అవును బిడ్డ అల్లుడు ఆడోళ్ళకన్నా మంచిగానే పెడతాడు బట్టలు. ఏందమ్మా అట్లా అంటాను అని మంచిగా వింటాడు పని అంటే ఆయనకి ఇష్టం పని కోసం వస్తాడు పని చేస్తా అంటాడు అందుకనే చేస్తాను కదా. మంచిగా విండు అయిందా అల్లుడు? అత్త అయింది అది అయిపోయినాక టమాటా కీమను రొట్టెలు చేయి. పానం గావరైతుంది తింటా. అగో ఇంటానా మా అమ్మ ఏం చెప్తాందో ముందు ఆ పని చేయి ఇదందుకే ఉన్నాయి కాదే నా రెండు చెవులు ఇగో జాడిచ్చి ఆరేసినాక టమాటా కీమ రొట్టెలు చేసి పెడతా ఇంకేందత్త వేడి తిందు అల్లుడు టమాటా కీమను ఆ రొట్టెలు మంచిగా చేసిండే బిడ్డ. అవునమ్మా నీకు ఇంకేమైనా తినబుద్ధి అయితే చెప్పు అన్ని వేసి పెడతాడు మనం ఇల్లరికమే తెచ్చుకుంటే ఆయనకి రాని వంట అంటలేదు అన్ని వంటలు వండుతాడు పిలుస్తావు ఓ మనిషి మజాక్ చేస్తున్నావు. తీరా. ఏంటిదే ఇగో మా అమ్మకు దాల్ కర్రీ ఉన్న తందూరు రోటి తినబుద్ధి అవుతుందట్నే అవి సాయంత్రానికి వేసి పెట్టవా చెప్తున్నా నీకు ఓపెన్ చెప్తున్నా కదా ఆహా తందూరు రోటి దాల్ కర్రీ తినబుద్ధి అవుతుంది అత్త తింటావా తింటా అల్లుడు. 2 రొట్టెలు ఎక్కువ చేయవా? చపాతి అంటే పెంక మీద కాల్చిన ఈ తందూరు రోటి ఏడగాలవన్నే నువ్వు వేడన్నా కాను మాకైతే తందూరు రోటి కావాలి అప్పుడు వేసి పెట్టు మేము తింటాం అది హోటళ్ళలో అయితే బయట పెట్టి ఇట్లా తీసి ఇట్లా కాలుతారు నేను ఎట్లా పెట్టాలా తందూరు రోటికి పలిగినకుండా ఉండదు కానీ దాంట్లో మంట పెట్టి మొత్తం తందూరు రోటి దానికి వద్దా తీస్తా కైర్రగా మారి తందూరు రోటి అవుతుంది సరేనా సరే ఎట్లయితే మాకు తందూరు రోటి
కావాలి. సరే ఇప్పుడు తందూరు రొట్టి చేయాలంటే బొగ్గులు కావాలి, బొగ్గులు కావాలంటే కైటలు కావాలి. పోయి కైటలు పట్టుకొని పిండి పట్టుకొని వస్తా. సరేనా అత్త? నేను కష్టపడి అండి పెడతా, మీరిద్దరు కూర్చొని కమ్మాయి తినురి, మీరిద్దరు కూర్చొని కమ్మాయి తినురి. సరే మిగిలింది నువ్వు కూడా తిను. నాకేడ మిగిలిన ఇస్తారు, మీరు తింటే నేను తిన్నట్టే. ఎందుకంటే ఇల్లుట వచ్చిన కదా, ఎందుకంటే ఇల్లుట వచ్చినాం కదా, నేను అదే పని వినుంటా. సరేనా? ఇల్లుట వచ్చి మంచి పని చేసినావు. మంచిగా చెట్టు పెట్టుది, మంచిగా పెట్టుది. నీ అబ్బా. నీ అబ్బా ఇల్లుటం కర్వానికని వచ్చిన, ఇల్లుటం వస్తే నాకు సుఖం చూస్తారు. రాజుగా మంచి సంబంధం చూడరా అంటే నన్ను ఎక్కడ లేని ఇరుకులు ఇరికిచ్చిన వారా. నీ అవ్వని ఇల్లుటం వచ్చినా నా చిండి వాళ్ళకి కొట్టుకున్నా. చి నీ ఇల్లుటం రాకుండా అయిపోవు. నీ అవ్వా ఏం చేయాలి? రాని అత్తి ఇరికనే ఇరికి తిని ఇక మెడకు పడ్డపాం కర్రగా తప్ప అన్నట్టు తప్పుతుందా? చి నీ అవ్వ బోరింగ్ కాడికి పోయినా బోర్ల పడ్డా, బోరింగ్ కాడికి పోయినా బోర్ల పడ్డా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో రోజు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.